హలో, మే 23, 2026 నాటి ఈ తాజా ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తాజా పరిణామాలు, సంచలనాత్మక సైన్స్ ఆవిష్కరణలు, అలాగే మన దేశం సాధిస్తున్న అద్భుతమైన మైలురాళ్లను ఈరోజు ఎక్స్ప్లెయినర్లో చాలా క్లియర్గా, కనెక్టెడ్గా తెలుసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈనాటి అజెండాను చూద్దాం. ముందుగా గ్లోబల్ రేసులో భారత పాత్ర, ఆ తర్వాత టెక్నాలజీలో వస్తున్న కొత్త ఆవిష్కరణలు, దేశీయంగా మన ముందున్న సవాళ్లు, విధానాలు, అండ్ ఫైనలీ క్రీడారంగంలో నమోదైన అద్భుతమైన రికార్డులను ఫటాఫట్ కవర్ చేసేద్దాం. ముందుగా మొదటి విభాగం, మారుతున్న భారత అంతర్జాతీయ పాత్ర, కొత్త నిబంధనలు, భాగస్వామ్యాల గురించి మాట్లాడుకుందాం. ఇంటర్నేషనల్ స్టేజ్ మీద మన దేశం రేంజ్ ప్రస్తుతం ఎలా మారుతోందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. ఓస్లోలో జరిగిన ఇండియా నార్డిక్ సమ్మిట్ చూశాక ఒక విషయం క్లియర్గా అర్థమైంది. ఒకప్పుడు గ్లోబల్ టెక్నాలజీ రూల్స్ ఎవరో రాస్తే మనం జస్ట్ వాటిని ఫాలో అయ్యేవాళ్లం. కాని ఇప్పుడు సీన్ మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ భవిష్యత్తును నిర్ణయించే రూల్స్ను స్వంతంగా అంటే ఒక కో-ఆథర్గా లిఖించే స్థాయికి మన దేశం ఎదగడం నిజంగా ఒక అద్భుతమైన మార్పు కదూ. మన దేశం స్థాయి పెరుగుతోంది అనడానికి ఇవే బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఏకంగా అమెరికా లాంటి అగ్రరాజ్యం తన ఇంధన భాగస్వామ్యాన్ని విస్తరిస్తూ భారత్ను ఒక గొప్ప భాగస్వామి అని ఓపెన్గా ప్రకటించింది. ఇక మన చారిత్రాత్మక చంద్రయాన్ 3 గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అంతరిక్ష పరిశోధనల్లో అది సృష్టించిన సంచలనానికి గాను దానికి ప్రతిష్టాత్మక గాడర్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డు దక్కింది. వావ్, ఇట్స్ రియలీ ప్రౌడ్ మూమెంట్. ఇక మనం రెండవ విభాగానికి షిఫ్ట్ అవుదాం. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవిష్కరణలు, అవి పరిష్కరిస్తున్న గ్లోబల్ సవాళ్లు. టెక్నాలజీ ఎంత స్పీడ్గా వెళ్తుందో, మన ప్రాబ్లమ్స్కి అది ఎలా సొల్యూషన్స్ ఇస్తుందో ఇక్కడ చూద్దాం. ఇదంతా ఒకెత్తైతే ప్రపంచాన్ని కలవరపెడుతున్న మరో వార్త ఇది. ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేసింది. పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో విమానాశ్రయాల్లో ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్కి కఠినమైన స్క్రీనింగ్ చేయాలని మన కేంద్ర ఆరోగ్య శాఖ వెంటనే అలర్ట్ అయి ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక్కడే మనకొక ఆసక్తికరమైన డౌట్ వస్తుంది. ఇలాంటి ప్రాణాంతకమైన హెల్త్ ఎమర్జెన్సీలు వచ్చినప్పుడు వాటికి వేగంగా మందులు కనిపెట్టడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేనండి ఏఐ, ఒక అల్టిమేట్ ఆయుధంగా మారుతోందా? ఏమనుకుంటున్నారు? దీనికి ఆన్సర్ ఎస్ అనే చెప్పాలి. ఏఐ ప్రాణాలను ఎలా కాపాడుతోందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. గూగుల్ డెవలప్ చేసిన సైంటిస్ట్ లుకీమియా లాంటి భయంకరమైన క్యాన్సర్కు కొత్త డ్రగ్ కాంబినేషన్స్ను కనిపెట్టింది. అలాగే ఫ్యూచర్ హౌస్ వాళ్ల రాబిన్ అనే మరో ఏఐ మోడల్ కంటి చూపును కోల్పోయేలా చేసే మ్యాక్యులర్ డిజెనరేషన్కు అద్భుతమైన ట్రీట్మెంట్ను గుర్తించింది. టెక్నాలజీ పవర్ అంటే ఇది కదా. కేవలం హెల్త్ కేర్ మాత్రమే కాదు, సైన్స్ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ డేటా ప్రకారం నెప్ట్యూన్ చంద్రుడైన నెరైడ్ మీద స్ఫటికాకార నీటిమంచు ఉన్నట్లు తెలిసింది. అంటే ఇది కైపర్ బెల్ట్ నుండి వచ్చి ఉండకపోవచ్చు. ఇంకోవైపు కార్బన్ను నిల్వచేసే రాతి ఆధారిత విధానాలపై కొత్త సందేహాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మన రక్షణ రంగం ఏమాత్రం తగ్గట్లేదు. పుణేకి చెందిన నిబే సంస్థ స్వదేశంగా తయారుచేసిన వాయు అస్త్ర-1 డ్రోన్ ట్రయల్స్, అలాగే అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు సూపర్ సక్సెస్ అయ్యాయి. మన డిఫెన్స్ పవర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తోందనడానికి ఇవే సాక్ష్యాలు. నెక్స్ట్ మూడవ విభాగానికి వద్దాం. జాతీయ విధానాలు మరియు సవాళ్లు. టెక్నాలజీ విజయాల నుండి ఒక్కసారి మన దేశీయ వ్యవస్థలు, పరిపాలనలో ఉన్న గ్రౌండ్ రియాలిటీస్ ఏంటో విశ్లేషిద్దాం. మన దేశీయ పరిస్థితులను, వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు చెప్పిన ఈ ఒక్క మాట చాలు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి చెందింది, కేవలం ఉన్నత వర్గాలకు మాత్రమే కాదు అని ఆయన చాలా పవర్ఫుల్గా చెప్పారు. కానీ ప్రాక్టికల్గా చూస్తే విద్యా వ్యవస్థలో ఆ సమానత్వం ఎంతవరకు అమలవుతోంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. నీట్ యూజీ 2026 ఫిజిక్స్ పేపర్ లీక్ వ్యవహారంలో పుణేకి చెందిన ఒక లెక్చరర్ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇక యూజీసీ నెట్ పాత పేపర్ లీక్ కేసుకు సంబంధించి సీబీఐ ఇచ్చిన క్లోజర్ రిపోర్ట్ను ఢిల్లీ కోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. అడ్మినిస్ట్రేటివ్ సైడ్ చూసుకుంటే మణిపూర్ డీజీపీ రాజీవ్ సింగ్ గారు కేబినెట్ సెక్రటేరియట్లో సెక్రటరీగా కీలక బాధ్యతలు చేపట్టారు.
ఇదే సమయంలో మన రాష్ట్రాల్లో కూడా కీలకమైన రాజకీయ పరిపాలనా మార్పులు జరుగుతున్నాయి. నీట్ రీ-ఎగ్జామ్ రాసే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని బీహార్ ప్రకటించింది. ఇక పశ్చిమ బెంగాల్లో చూస్తే ఆ రాష్ట్ర తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టారు. యూపీలో కాలేజీలకు యూనిఫామ్ తప్పనిసరి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఎంటెక్ అడ్మిషన్ల కోసం ఫస్ట్ టైం గేట్స్ కోర్సును తీసుకుంటున్నారు. అటు సీబీఎస్ఈ ఏమో పోర్టల్ గ్లిచ్ వల్ల 12వ తరగతి ఆన్సర్ బుక్ స్కాన్ కాపీల దరఖాస్తు డెడ్లైన్ను మే 24 దాకా పొడిగించింది. సో ఎక్కడ చూసినా చాలా యాక్టివిటీ కనిపిస్తోంది. ఒక పక్క ఈ సవాళ్లున్నా విద్యార్థులకు మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, జపాన్లో జరుగుతున్న సాకురా సైన్స్ ప్రోగ్రాం తీసుకోండి. మన దేశం నుండి 15 విభిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 56 మంది ప్రతిభావంతులైన స్కాలర్స్, ఆఫ్రికన్ స్టూడెంట్స్తో పాటు ఈ ఇంటర్నేషనల్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఇదొక బ్రిలియంట్ ఆపర్చునిటీ కదూ. ఇక ఈ ముఖ్యమైన టైమ్లైన్స్ను కాస్త నోట్ చేసుకోండి. మే 24, 2026న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగబోతోంది. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్ట్రీ ఆఫర్ చేస్తున్న నాన్ టెక్నికల్ సమ్మర్ ఇంటర్న్షిప్స్కి జూన్ 7 లాస్ట్ డేట్. ఇక 2027 సివిల్స్ రాసేవాళ్లు మే 23 అనే కొత్త తేదీని మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుదాం. ఆఖరి విభాగానికి వచ్చేశాం. క్రీడల్లో మైలురాళ్లు, బద్దలవుతున్న రికార్డులు. పాలిటిక్స్, ఎగ్జామ్స్ టెన్షన్స్ పక్కన పెట్టి మన స్పోర్ట్స్ స్టార్స్ సాధిస్తున్న అద్భుతాలను ఎంజాయ్ చేద్దాం. 274 ఇది జస్ట్ ఒక నంబర్ కాదండి. ఒకే రోజులో ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా చేరుకున్న పర్వతారోహకుల సంఖ్య ఇది. అక్షరాల ఒక వరల్డ్ రికార్డ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో ముగ్గురు భారతీయులు కూడా ఉండటం మనందరికీ గర్వకారణం. మరోవైపు ట్రెడిషనల్ స్పోర్ట్స్ రూపురేఖలు మారిపోతున్నాయి. వరల్డ్ వైడ్గా ఈ స్పోర్ట్స్ క్రేజ్ మామూలుగా లేదు. ప్రతిష్టాత్మక ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ 2026 తొలిసారిగా సౌదీ అరేబియాను దాటి ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో జరగబోతోంది. గేమింగ్ ప్రపంచానికి ఇది నిజంగా పెద్ద న్యూస్. ఇక మనం రెగ్యులర్గా ఫాలో అయ్యే క్రీడల విషయానికొస్తే ఐపీఎల్ 2026 సీజన్ ఫుల్ ఆన్ ఫైర్తో సాగుతోంది. ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. కేవలం 15ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అదరగొడుతుంటే గ్రౌండ్లో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన హీటెడ్ ఆర్గ్యుమెంట్ హాట్ టాపిక్ అయింది. అటు థామస్ కప్లో సెమీస్కి దూసుకెళ్లిన ఇండియా ఫైనలీ ఓడిపోగా ఫ్రాన్స్ చరిత్ర సృష్టించింది. అలాగే ఇంటర్నేషనల్ విమెన్స్ ఫుట్బాల్ లీగ్లు కూడా మే 23 నాటికే గ్రాండ్గా ముగిశాయి. ఇవండి ఈనాటి ప్రధాన అంశాలు. గ్లోబల్ ఏఐ రూల్స్ రాయడంలో ఇండియా కీ రోల్ ప్లే చేయడం దగ్గర్నుండి ఎవరెస్ట్ మీద మనవాళ్ల రికార్డ్స్ వరకు అన్నీ చూశాం కదా. ఇవన్నీ చూస్తుంటే నాకైతే ఒకటే అనిపిస్తోంది. ఈరోజు మనం చూస్తున్న ఈ సైన్స్ ఆవిష్కరణలు, పాలనాపరమైన మార్పులు, క్రీడా విజయాలు ఇవన్నీ కలిసి రేపటి మన భవిష్యత్తును ఇంకెంత అద్భుతంగా మార్చబోతున్నాయి. ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.